మీకు నేను టేస్టీ హెల్దీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇందులో చూడండి పోపులు ఉన్నాయి కదా, పోపుల్లో ఏం వేసానో చెప్తానండి. చూడండి, వెల్లుల్లి, ఆవాలు, వేరుశెనగ గుళ్ళు, వేపుడు పప్పు, పచ్చిమిర్చి ఇవంతా వేసి, అంటే ఒక్కొక్కటిగా అండి. ఫస్ట్ వేరుశెనగ గుళ్ళు వేయించి తీసేసి, తర్వాత వేపుడు పప్పు వేయించి తీసేసి, నెక్స్ట్ ఆవాలు వేయించి తీసేసి, వెల్లుల్లి వేయించి తీసేసి, తర్వాత ఏంటంటే లాస్ట్లో పచ్చిమిర్చి, సాల్ట్ వేసి, పసుపు వేసి బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. అవి కూడా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం అటుకులు అంటే అన్నిటికన్నా ఫస్టే ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తో అటుకులు అయితే ఫ్రై చేసేసాను. క్రిస్పీగా వచ్చేలాగా ఫ్రై చేసేసిన తర్వాత ఈ పోపులన్నీ వేయించేసానండి. ఒకదాని తర్వాత ఒకటి వేసి, ముందే వేయించి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, దానిపైన నేను పేర్చేసాను. అన్నీ చూశారు కదా, ఫస్ట్ పేర్చేసిన తర్వాత అన్నీ వేయించేసిన తర్వాత బాగా చూస్తున్నారు కదా, అడుపుకి పైకి అలా బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత అసలు ఎక్కడా కూడా ఇంకా కలవకుండా లేకుండా మొత్తం కలిసేలాగా అడుగు నుంచి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగే కలిపేసుకుంటే అసలు ఎంతో టేస్టీగా ఉంటుందండి అటుకుల మిక్చర్. చాలా హెల్దీ అండ్ మనకి స్నాక్స్ చక్కగా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా స్నాక్స్లా తింటే అసలు చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకుని, ఇదేంటంటే వేడిగా ఉంది కదండి, దీన్ని ఏంటంటే బాగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో చక్కగా స్టోర్ చేసుకోవాలండి. స్టోర్ చేసుకుని మనకు కావలసినప్పుడల్లా తడి తగలకుండా చూసుకోవాలండి. తడి తగిలితే పాడైపోతుంది మిక్చర్. తడి తగలకుండా చక్కగా దీన్ని మనం కావలసినప్పుడల్లా కొంచెం కొంచెంగా తీసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మిక్చర్ అసలు ఎంతో బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. చూసారా, గుళ్ళు, వేరుశెనగ గుళ్ళు, పప్పు ఇవన్నీ అయితే ఆయిల్లో ఫ్రై చేశానండి. వేపుడు పప్పు కూడా ఆయిల్లోనే ఫ్రై చేశాను. వేపుడు పప్పు కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అటుకులు మాత్రం వితౌట్ ఆయిల్ అండి. ఆయిల్ లేకుండా అటుకులు అయితే నేను ఫ్రై చేశాను. మిగతా అన్నీ మాత్రం ఆయిల్లో వేసి బాగా డీప్ ఫ్రై చేశానండి.